జెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేదం. మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేదం. అందరూ కలిసి బిడ్డగా చప్పట్లు కొడతాం, దేవుని కనపరుద్దాం. కొండలైనా లోయలైనా అడవులైనా ఎడారులైనా, కొండలైనా లోయలైనా అడవులైనా ఎడారులైనా, యేసుని చేరుటే నా లక్ష్యమై నేను చూడకనే సాగెదను. యేసుని చేరుటే నా లక్ష్యమై నేను చూడకనే సాగెదను. పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేదం. మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేదం. వ్యాధి అయినా బాధ అయినా కలతలైనా కన్నీరైనా, నీ కృపయేనా ఆయుధమై వెను చూడకనే సాగెదను. నీ
కృపయేనా ఆయుధమై వెను చూడకనే సాగేదం. చేతులెత్తి హల్లెలూయా హోసన్నా అందరం దగ్గరగా హల్లెలూయా హోసన్నా చెప్తాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా జయ జెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేద్దాం. అందరం కలిసి చెప్తాం. మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేద్దాం. అందరం పాడదాం బిగ్గరగా, అందరం చెప్పట్లు కొడదాం. కరువైన ఖడ్గమైన హింసైన మరణమైన మన నిరీక్షణ పరలోకమే. కరువులైనా ఖడ్గమైనా హింసైనా మరణమైనా కరువులైనా ఖడ్గమైనా హింసైనా మరణమైనా పరలోకమైన నిరీక్షణై వెను చూడకనే సాగెదను. పరలోకమైన నిరీక్షణై వెను చూడకనే సాగెదను. హల్లెలూయా అందరం చెప్పాము. హోసన్నా బిగ్గరగా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా జయ జెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేద్దాం. దగ్గరగా మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసేద్దాం. యేసురాజుల రాజని ప్రభువుల ప్రభువని లోకానికి చాటెదం. యేసురాజుల రాజని ప్రభువుల ప్రభువని లోకానికి చాటెదం. హల్లెలూయా హోసన్నా బిగ్గరగా హల్లెలూయా హోసన్నా మళ్ళా పాడదాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ఈస్టర్ శుభదినాన దేవుని అనంతమైన ప్రేమలో మన కొరకు ప్రాణమిచ్చి శిలువ మ్రాను మీద జోడు కుయ్యల మధ్య హింసించబడి మన కొరకు సర్వము త్యాగము చేసి సమాధి చేయబడి మూడవ దినాన్న మరణాన్నే జయించి మరణమా నీ ముల్లెక్కడ అని మృత్యువునే శాసించిన మృత్యుంజయుడు పాప విమోచకుడు ఆయన పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ ఈస్టర్ శుభదినాన ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కొద్ది నిమిషాల సేపు తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించమని కోరుతూ ఉన్నాను. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ దినం మానవాళికి ఎంత శుభదినం ప్రభువా. గుడ్ ఫ్రైడే నాడు, శుక్రవారము నాడు
శిలువ మ్రాను మీద విశ్వమానవాళి శాప విమోచన కొరకు తండ్రి ఆకాశానికి భూమికి మధ్య ఒక శాపగ్రస్తునిలా వ్రేలాడి ఆఖరి రక్త బిందువుని సైతం మీరు చిందించి మానవాళికి మోక్షాన్ని ప్రసాదించిన మోక్షమూర్తి మీరు ప్రభువా. తండ్రి, సమాధి చేయబడి నాయన మృత్యువునే జయించి 3వ దినాన మీరు లేచారు. మరణమా నీ ముల్లెక్కడా అని అడిగారు. ప్రభువా, ఈ ఉదయకాలపు పునరుత్థానపు ఆరాధనలో తండ్రి నీ వాక్యమును వినిచున్న మా అందరి హృదయములు తెరిచి తండ్రి వింటున్న వాక్యాలు మా హృదయంలో ఫలించులాగున ఇంకా ఏ బిడ్డలు ప్రభువా అంధకారంలో జీవిస్తూ ఉన్నారో, వ్యసనాలలో జీవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి నీ పునరుత్థాన శక్తి చేత నింపమని ప్రతి బిడ్డను నీ చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అందరికీ మొట్టమొదటిగా పరిశుద్ధ పునరుత్థాన దినపు ఆరాధన, పరిశుద్ధ పునరుత్థానపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఏ మనిషి ఎప్పుడు అడగని ఒక ప్రశ్న ఈ ఈస్టర్ ఉదయాన యేసు ప్రభు వారు అడిగారు. అదేమిటంటే, మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లును విరిచి మృత్యువును జయించి ఆయన 3వ దినాన శరీరముతో సజీవునిగా లేచారు. ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నా, మనం ప్రార్థిస్తూ ఉన్నా ఒక చనిపోయిన దేవునితో మనం ప్రార్థించట్లేదు, కానీ సజీవుడైన దేవునితో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన సజీవుడు గనుక మన మాటలు వింటూ ఉన్నారు, మన ప్రార్థన వింటూ ఉన్నారు. అవర్ గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్, ఈజ్ రిజరెక్టెడ్. మరణం ఆయన్ని బంధించి ఇంచుట సాధ్యము గనుక ఆయన మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అని రాయబడి ఉన్నది అపోస్తలుల కార్యములో. ఈ ఉదయకాలంలో మరి మృత్యువుని జయించి పాపమును శుక్రవారం నాడు యావత్ మానవాళి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తాన్ని జరిగించి యజ్ఞ పశువుగా, బలి పశువుగా లోక పాపపు ఆ శాపాన్ని ఆయన భరించి సమాధి చేయబడి 3వ దినాన్న ఆయన లేచారు. ఆయన పునరుత్థానుడయ్యాడు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలంలో మరి యోహాను సువార్త నుండి ఒక చిన్న పోర్షన్ చదువుతూ ఉన్నాను. యోహాను సువార్తలో మరణం ఆయనను బంధించి ఉంచుట సాధ్యము గనుక మరణ వేదనలను తొలగించి ఆ ప్రభు ఆయనను లేపారు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మృత్యు కోరల నుంచి ఆయన లేపారు. మరణమును జయించిన దేవుడు. చూడండి, ఎప్పుడో ఒక పాట విన్నాను. ఆ పాట బస్సు స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు బెంగళూరు నుండి ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఆ పాట వేశారు. ఆ పాట ఎలా ఉన్నదంటే, ఎవరినైతే దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారో ఆ దేవుడు చనిపోయి మృతతుల్యమై అక్కడ పార్థివ దేహముగా ఉండగా ఆ బిడ్డలు కన్నీటితో ఏడుస్తూ పాట పాడుతూ ఉన్నారు. ఆ పాట ఏమిటంటే, నీవు లేక అనాథలమైపోయాం, నీవు లేక మా బ్రతుకంతా అయోమయమైపోయింది, ఇక మమ్మల్ని ఎవరు చూస్తారు అంటూ నీవు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం, బ్రతుకంతా అంధకారమని పాడుతూ ఉన్నారు. ఈస్టర్ శుభదినాన ఒక గొప్ప సంగతి తెలియజేస్తూ ఉన్నాను. ఆ పాట దేవుని బిడ్డగా నువ్వు నేను పాడనవసరం లేదు. ఎందుకంటే దేవుడు చనిపోయి సమాధి చేయబడలా, సమాధి కోరల్ని విరిచి మృత్యువును జయించి ఆయన తిరిగి లేచారు. ఆయన సజీవుడు, ఈజ్ అ లివింగ్ గాడ్. ఆయన మరి సిలువ మీద అంత యాతన పట్టబడి, అది రోమన్ సైనికుల విజయం కాదు, ఆయన సిలువ వేయగలిగాం ఆహా ఓహో అని చెప్పుకోవడానికి. ఎందుకంటే ఆయన సిలువ రెక్కిందే మన కోసం, ఆయన సిలువ మీద చనిపోయిందే మన పాపముల కోసం. చూడండి, ఈ మాటలు చూడండి. హిస్ సారో ఈజ్ మై సాల్వేషన్, హిస్ సారో ఈజ్ మై సాల్వేషన్, హిస్ క్రై ఈజ్ మై కాన్సక్రేషన్, హిస్ రిజెక్షన్ ఈజ్ మై restoration, his agony is my adoration, his loss is my liberation, his struggle is my sanctification. ఆయన సిలువ మీద చేసిన యాగమంతా కూడా మన కోసమే, మనకి రక్షణ భాగ్యం ఇవ్వడానికి, మనల్ని కాన్సిక్రేట్ చేయడానికి, మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి, మనల్ని ఆయన ఆరాధించుకునే భాగ్యం మనకి ఇవ్వడానికి, మనల్ని లిబరేట్ చేయడానికి గాడ్ హెస్ డన్. ఆ శిలువ మీద యాగాన్ని అంతా జరిగించింది అందుకే. కానీ అది అయిన వెంటనే ఆయన సమాధిలో ఉంచబడిన తర్వాత 3వ దినాన్న ఆయన తిరిగి లేచారు. అదే ఈ ఈస్టర్ శుభదినం. ఈ ఉదయకాలపు ఆరాధనలో
పునరుత్థానుడైన జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ వచనాలు ఒకసారి చూద్దాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురును వద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని వద్దకును వచ్చి, ప్రభువు సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంట వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడిని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును ఆయన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని సాక్ష్యము. ఈస్టర్ మనకేం చెప్తుందంటే, దెర్ ఈస్ అమేజింగ్ హోప్. శుక్రవారము భయానకమైన శిలువ దృశ్యము జరిగిన, అందరూ భయకంపితులై దూరంగా పారిపోయిన ఆయనను సమాధిలో ఉంచిన తరువాత మరణపు కోరలు విడిచి మృత్యువునే జయించి మరణమా నీ ముల్లెక్కడా అని ఆయన దిగ్విజయంగా లేచిన విజయోత్సవపు దినం ఈస్టర్ ఉదయకాలం. ఈ ఆరాధన చూడండి, 4 సువార్తల్లో కూడా ఈ మాటలు చెప్పారు. చూడండి, ఆయన ఇక్కడ లేడు లేచియున్నాడు. లూకా సువార్త 24:6. ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు. మత్తయి సువార్త 16:6. ఆయన మృతుల్లో నుండి లేచియున్నాడు. మత్తయి సువార్త 28:7. 4 సువార్తలలో కూడా ప్రతి శిష్యుడు సాక్ష్యం ఇచ్చారు. చూడండి, ఈస్టర్ అనగానే కొన్ని మాటలు చెప్తున్నాను. ఈ స్టాండ్స్ ఫర్ ఎంప్టీ టూంబ్. వారందరూ ఉదయకాలం ఇప్పుడే వాక్యాన్ని మనం చదివాము. వారందరూ ఉదయకాలమున మరి అనుకుంది, నేను ఒక సమాధిలో ఉంచబడిన యేసు దేహాన్ని ఈ పరిమళ ద్రవ్యాలతో పూస్తానని పెందలకడే లేచి వచ్చింది. కానీ అక్కడికి వచ్చేసరికి తన మనసులో అనుకుంటుంది, ఆ రాయి ఎవరు పొరలిస్తారా అని అనుకుంటూ ఉంది. కానీ అక్కడికి వచ్చేసరికి ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రాయి పొరలబడి ఉండుట చూచింది. తర్వాత అక్కడ వెంటనే పరిగెత్తుకుని శిష్యులకి చెప్పింది. ఈ రోజున గొప్ప విషయం ఏమిటంటే ఎంప్టీ టూంబ్. ఈ లోకంలోనికి ఎంతోమంది ప్రవేశించారు, కానీ అందరికీ సమాధులు ఉన్నాయి. సమాధి ముందు వారి పేరు రాసి దాని క్రింద RIP అని రాశారు, రెస్ట్ ఇన్ పీస్. కానీ ఒకే ఒక్కరి సమాధి, విశ్వపు ఆ కోణం నుండి ఈ కోణం వరకు మనం ఎటు తిప్పి చూచినా మరెవ్వరికీ లేని అటువంటి ప్రత్యేకమైన ఘట్టం యేసయ్యలో చూస్తాము. అదేమిటంటే ఆయన మరణము. ఆయన యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఇట్ ఈస్ ఎంప్టీ. దెర్ ఈజ్ నో రెస్ట్ ఇన్ పీస్ బోర్డ్. దాని బదులు ఇంకొక బోర్డు ఉంది. ఏమిటంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవదూత చెప్తుంది, ఇదిగో సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? వై ఆర్ యు సెర్చింగ్ అమాంగ్ ద డెడ్? He is not dead. He is risen.
ఈ రోజున మనకి ఉన్న హోప్ ఏంటంటే గుడ్ ఫ్రైడే ఎంత ప్రాబ్లమేటిక్గా నాకు కనిపించవచ్చు, ఎంత ఇబ్బందికరంగా అయినా కనిపించవచ్చు, బట్ ద సండే ఈజ్ కమింగ్, రిజరెక్టెడ్ డే ఈజ్ కమింగ్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ లైఫ్. ఈ స్టాండ్స్ ఫర్ ఎంప్టీ టూంబ్. ఎంతోమంది చూడండి ఈ విశ్వాసాన్ని మార్చేద్దాం, ఏదో ఒక అబద్ధాన్ని చెప్దాం అని ప్రయత్నించారు ఇన్ని సంవత్సరాలుగా. కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయాసలుగా మారిపోయాయి. క్రైస్తత్వానికి ఉన్న అసలైన పునాది ఏమిటంటే, ఎందుకంటే ఆయన చాలాసార్లు చెప్పారు, యేసయ్య నేను సిలువ వేయబడతాను, తర్వాత 3వ దినాన్న లెగుస్తాను అని. ఆయన గనుక 3వ దినాన లేవకుండా అలాగే ఉండిపోయినట్లయితే ద ఎంటైర్ క్రిస్టియానిటీ కొలాప్సెస్. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఆయన లేవలేదు కాబట్టి ఇదంతా వ్యర్థం, ఇదంతా అబద్ధమని అనుకోవచ్చు. అందుకే రోమన్ సైనికులు కూడా ఏం చేశారంటే ఆయన సమాధిలో పెట్టినాక పెద్ద రాయిని బోర్లించి అక్కడ చాలామంది రోమన్ సైనికులు గస్తీ కాస్తూ ఉన్నారు. ఒక్క 3 రోజులు ఆయన చెప్పినట్టుగా లెగుస్తాడు లేదు చూద్దాం. వారు ఎక్కడైనా మిస్టేక్ చేస్తారని ఒకవైపు నుంచి ప్రధాన యాజకులు వారికి సహకరించారు. చూడండి ఇంతమంది కళ్ళు కప్పి కొన్ని థియరీస్ ఉన్నాయి, స్వూన్ థియరీ అట. వాళ్ళు ఏమంటారంటే ఆయన ఏదో ఆ టైంలో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు, ఆ తర్వాత సమాధిలో పెట్టగానే ఆయనకి మెలకు వచ్చి లేచి నెమ్మదిగా వెళ్ళిపోయారు అని. అంతమంది భయంకరమైన రోమన్ సైనికులు బయట గస్తీ కాస్తూ, ఇంకో కన్ను ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఒక కన్ను అటువైపు వేసుంచి ఇంతమంది కళ్ళుగప్పి ఆయన వెళ్ళిపోయారట. సిలువలో ఎంత ఛిద్రమైపోయిందో ఆయన శరీరం. ఎక్కడి నుంచి వచ్చిందండి శక్తి లేచి వెళ్ళిపోవడానికి? చూడండి ఎన్నో అబద్ధాలు దీని చుట్టూ కల్పించాలని చూశారు. ఎందుకంటే అపోస్తులుడైన పౌలు కూడా ఒక మాట చెప్పాడు. 1వ కొరింథీయులో 15వ అధ్యాయంలో ఒకసారి ఆ మాటను చూద్దాం. చూడండి 1వ కొరింథీయులు 15వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా కనబడుచున్నాము. చూడండి ఎంత చక్కని సాక్ష్యం చెప్పాడో. ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్, ఆయన లేవలేదు అని కనుక ప్రూవ్ చేస్తే ప్రపంచం ద ఎంటైర్ క్రిస్టియానిటీ కొలాప్సెస్. కానీ అలా ప్రూవ్ చేయలేకపోయారు, ఎందుకంటే సమాధి ఖాళీగా ఉంది. ఇంకొక మాట చెప్పారు, వారు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారని. చూడండి నిజంగా శిష్యులు ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకైనా తెలిసేది కదా ఇది అబద్ధము అని. అటువంటి ఒక అబద్ధం కోసం ప్రతి శిష్యుడు కూడా శిరచ్ఛేదనం అయిపోయారండి. ఈ లోకంలో సత్యం కోసం చనిపోయిన వాళ్ళని చూశాం, కానీ ఒక అబద్ధం కోసం హతసాక్షులైపోయిన వాళ్ళని ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ చూడలే. ఆ తోమాయే, ఒకానొక శిష్యుడు తోమా, నేను నమ్మను, నీ చేతిలో వేళ్ళు పెడితే కానీ నేను నమ్మనన్నాడు. యేసయ్య అతని ముందు నిలబడి, తోమా కమ్, నీ వ్రేళ్ళు నా చేతిలో పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సెకండ్ క్రూసిఫిక్షన్. ఆయన మరలా గాయాల్ని రేపుతూ ఉన్నాడు. జీసస్ ఈజ్ రెడీ ఈవెన్ టు గో ఫర్ సెకండ్ క్రూసిఫిక్షన్ జస్ట్ టు బిల్డ్ ద ఫెయిత్ ఆఫ్ థామస్. ఈ రోజున మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ స్టాండ్స్ ఫర్ ఎంప్టీ టూంబ్. మరణం ఆయనని బంధించి ఉంచుట సాధ్యము గనుక మరణ వేదనలను తొలగించి దేవుడు ఆయనను లేపెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత చూడండి అపీరెన్సెస్. ఏ స్టాండ్స్ ఫర్ అపీరెన్సెస్. ఆయన మృత్యువును జయించి లేచినాక ఎంతమందికి కనిపించారో తెలుసా అండి? మేరీ మగ్దలేన్, యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనం. ఇంకొంతమంది స్త్రీలు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం. తర్వాత ఎమ్మాయి గ్రామమునకు వెళ్తున్నప్పుడు ఇద్దరికి కనిపించారు, లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. తర్వాత 11 మంది శిష్యులకు కనిపించారు, లూకా సువార్త 24వ అధ్యాయం 33వ వచనం. తర్వాత 10 మంది అపోస్తలులకి కనిపించారు, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. తర్వాత తోమాకి మరలా మిగతా శిష్యులకి కనిపించారు, యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. తర్వాత 7 మంది అపోస్తలులకి కనిపించారు, యోహాను సువార్త 21వ అధ్యాయం. తర్వాత మిగతా శిష్యులకి కనిపించారు, మత్తయి సువార్త 28వ అధ్యాయం. తర్వాత ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు మరలా శిష్యులకు కనిపించారు, లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. తర్వాత 500 మంది బిడ్డలకు ఒకేసారి కనిపించారు, 1వ కొరింథీయులకు 15వ వచనం. ఎంతమందికి ఆయన కనిపించారు చూడండి. రిజరక్షన్ పునరుత్థానాన్ని అబద్ధం చేసేయాలని చాలామంది తాపత్రయపడ్డారు, బట్ వారి వల్ల కాలేదు.
యోహాను అంటాడు, మేము దేనిని తాకి చూచామో, ఏవి మా కన్నులు చూచాయో, ఏవి నిజంగా మేము స్పర్శించామో దానినే మీకు తెలియజేయుచున్నాము. చూడండి 1వ యోహానులో ఈ మాటను చదువుతూ ఉన్నాను. ఒక అబద్ధం కోసం ఈ లోకంలో ఎవరు ఎప్పుడు చనిపోలేదు. పునరుత్థానం అది నిజం. ఆయన మరణాన్ని జయించి లేచింది నిజం. ఆయన దేవుడు గనుక మన పాప శాపాలని ఈ పెయిడ్ ఆల్ ద పెనాల్టీ టిల్ ద లాస్ట్ బిట్. ఆయన మరణాన్ని జయించి లేచారు. జీవవాక్యమును గుర్చింది. యోహాను సువార్త 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగుంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. వాట్ ఎ టెస్టిమనీ. చూడండి, మేము చూచిందే చెప్తూ ఉన్నాం. మేము దేనిని తాకేమో అదే చెప్తున్నాం. మా కన్నులు దేనిని చూచి సాక్ష్యం ఇచ్చాయో అవే చెప్తున్నాం. మేము మీకు అబద్ధాన్ని చెప్పట్లా అంటూ యోహాను సువార్త చెప్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, S stands for skeptic converted, E stands for empty tomb, A stands for appearances, S stands for skeptics converted. ఎంతోమంది ఇది ఈయన కాదు, దేవుడు కాదు అని ఆ రోజున శిలువ రాను మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు అపహసించిన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూచి వారందరూ సాక్ష్యం ఇచ్చాడు. స్కెప్టిక్స్ గట్ కన్వర్టెడ్. ఈయన నిజముగా దైవ కుమారుడు అని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, ఇంకా ప్రపంచ చిత్రపటంలో ఈరోజు వరకు ఎంతమంది యేసయ్యను నిజముగా రుచి చూచిన బిడ్డలు వారు సాక్ష్యం ఇచ్చారు. హీఈస్ రిజన్ గాడ్. ఆయన మృత్యువును జయించిన దేవుడు. నీకు నాకు నిత్య జీవం ఇవ్వగలిగిన దేవుడు. T stands for transformed apostles. చూడండి, ఆయన శిష్యులు ఫ్రైడే ఎక్కడున్నారో తెలుసా? ఆయన సిలువ వేస్తున్న టైంలో ఒకరి తర్వాత ఒకరు అందరూ జారుకున్నారు భయము చేత. ప్రతిసారి చాలా ఆవేశంగా కనిపించే పేతురు కూడా ఓ చిన్న బిడ్డ ముందు తెలియదు అని బొంకాడు. ఇంత చిన్న బిడ్డకి భయపడిపోయి పారిపోయి వెళ్ళిపోయిన ఆ పేతురు ఆ తరువాత రాజుల ముందు నిలబడ్డాడు. అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చూస్తాం. గవర్నర్స్ ముందు నిలబడ్డాడు, ఉన్నతాధికారుల ముందు నిలబడ్డాడు. సిలువ వేసిన యేసు క్రీస్తును మేము ప్రకటించుచున్నామని ధైర్యంగా చెప్పాడు. మరణం ఆయనను బంధించి ఉంచడం సాధ్యము గనుక మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపాడని సాక్ష్యం ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మ్డ్ అపోస్తల్స్, మార్చబడిన దేవుని శిష్యులు. తోమా, అంత భయంకరమైన అపనమ్మకంతో ఉన్న తోమా చూడండి, తన ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇండియా వచ్చి ఆ చెన్నై ప్రాంతంలో ఇంకా థామస్ ట్యూంబ్ కూడా అక్కడే ఉన్నది. ఒక సత్యాన్ని చెప్పడానికి వచ్చి అటువంటి సత్యాన్ని ప్రచారం చేసే భాగంలో చంపబడ్డాడు, హతసాక్షిగా మారాడు. ఒక అబద్ధం కోసం ఎవరైనా మారుతారా? చూడండి, ఒక్క నిమిషము ఈ మాటలు వినండి. ఈ పాటలో ఈ మాటలు: కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యధలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు, రాళ్ల క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హతసాక్షులు, పరదేశులు, యాత్రికులు, తండ్రికిష్టులైన తనయులు, ఎంత యోగ్యులు, నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు, పలుమార్లు ఆకలి దప్పులు, అపరిమితముగా తిన్న దెబ్బలు, చెరసాలలో పొందిన యాతనలు, ఆపదలలో అనేక మారులు, ప్రాణాపాయములు, నిందలు, జాగరణములు, ఉపవాసములు, లోకమునకు నచ్చని వారు, తిరస్కారములు పొందారు, సకల జనులు ద్వేషించిన వారు, కుటుంబములు కోల్పోయారు, దిగంబరులుగా మారారు, కొండలలో గుహలలో బ్రతికారు, ప్రాణమిచ్చిన క్రీస్తుదాసులు, తన సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు, ఆజ్ఞ మీరని ఆత్మపూర్ణులు, తమ పరుగును కడముట్టించిన మార్గదర్శులు, హృదయమందు భద్రము వాక్యము, ఉపద్రవములో విశ్వాసము, అలుపెరుగుని యోధుల ప్రయాణము, సిలువను గూర్చిన ఉపదేశము, లోకానికి ఎంతో అల్పము, సిగ్గుపడని పాదము సుందరము, లోకమునకు వేడుకవారు, దినదినము చనిపోయారు, శరీరాశలను సిలివేశారు, జనుల మెప్పును కోరనివారు, వధకు సిద్ధమే అయినారు, తుదకు ప్రభువులో మృతి పొందారు, ధన్యజీవులు, సర్వశ్రేష్ఠులు, గొర్రెపిల్ల విందుకు వారే అర్హులు, పరిశుద్ధులు, యాజకులు, పరమతండ్రి ఆలయములో స్తంభములు. చూడండి, వారి జీవితం, అపోస్తలుల జీవితం, ట్రాన్స్ఫార్మ్డ్ అపోస్తల్స్. అదే అబద్ధమైతే శిష్యులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటే ఇటువంటి జీవితాన్ని వీరు జీవించేవారా? నెవర్. క్రీస్తు లేచారండి, మరణాన్ని జయించి లేచారు.
ఆయన ఏమైతే చెప్పారో ఆది కాండము నుండి ఆఖరి వచనం వరకు, బైబిల్లో ఆఖరి వచనం వరకు ఏ మాటలైతే, ఏ ప్రవచనాలైతే రాయబడ్డాయో అవన్నీ నెరవేరాయి. ఇంకా నెరవేరాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నారు. ఆయన మొదటి రాకడలో దీనాతి దీనమైన గొర్రెపిల్లగా వచ్చారు. అనంతమైన కృపాబాహుల్యంతో, ఎల్లలు లేని ప్రేమతో ప్రతి ఒక్కరిని హత్తుకుని జీవమార్గాన్ని వారికి చూపించి, వారి కోసము హతుడై, వారి కోసము శిలువయాగాన్ని జరిగించి బలి పశువుగా, యజ్ఞపు బలి పశువుగా హీ పేడ్ ద అల్టిమేట్ పెనాల్టీ నోబడీ ఎల్స్ కెన్ పే. సిలువను గూర్చి మెసేజ్లు ఇవ్వచ్చు, సిలువను గూర్చి అద్భుతమైన పాటలు రాయొచ్చు, బట్ ఓన్లీ వన్ కెన్ టేక్ అప్ దట్ క్రాస్ అండ్ డైడ్ ఫర్ ద మ్యాన్ కైండ్, పేడ్ ద ర్యాన్సమ్, ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు మాత్రమేనండి. ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నారు. ఈసారి ఆయన ఒక గొర్రె పిల్లగా రావటం లేదు, సింహ గర్జనలతో మేఘరూఢుడై రాబోతూ ఉన్నారు. తను నమ్మిన బిడ్డల కోసం, తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి రాబోతూ ఉన్నారు. సిద్ధపడ్డావా? ఈస్టర్ శుభదినాన మృత్యువును జయించి మరణమా నీ ముల్లెక్కడా అని అడిగిన ప్రభువు ఈ స్టాండింగ్ ఎట్ యువర్ హార్ట్స్ డోర్ అండ్ నాకింగ్. ఇప్పుడైనా తలుపు తెరు, ఐ విల్ కమ్ అండ్ ఇండ్వెల్. చూడండి, తర్వాత ట్రాన్స్ఫార్మ్డ్ అపోస్తల్స్, తర్వాత ఎగ్జిస్టెన్స్ ఆఫ్ చర్చ్. రోమీయులు, అలనాటి ప్రధాన యాజకులు, వీరందరూ యేసయ్యను ఎందుకు సిలువేశారంటే ఈయనెవరో వచ్చారు, ఈయనేవో మాటలు చెప్తూ ఉన్నారు, ఇదిగో ఇది మన ఉనికికే ప్రమాదంగా కనిపిస్తూ ఉంది, ఎలాగైనా ఈయన సిలువ వేసి ఈయన ప్రచారాలు దీనంతా అంతమొందిద్దామనుకున్నారు. భయంకరమైన రోమన్ ఎంపరర్, అటువంటి చక్రవర్తి. వాళ్ళు అనుకున్నారు సిలువ వేసేసాం, మొత్తానికి మూసేసాం అనుకున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే సువార్తలను దాటి ప్రక్క పుస్తకం అపోస్తలు అలా తీయగానే అక్కడేమని రాస్తుందో చూడండి. ఒక్క దినమందే 3,000 మంది బాప్తిష్యం పొందారు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ చర్చ్. భయంకరమైన రోమన్ క్రూయల్ ఎంపరర్ వారి విధానాలని దాటుకుంటూ రక్తాన్ని ధారపోస్తూ హతసాక్షుల రక్తపు నీడల్లో నడిచి చచ్చి బ్రతికింది. దినదినము అభివృద్ధి చెందింది. అందరూ హతసాక్షులుగా మారారు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ చర్చ్. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూవ్ ద పవర్ ఆఫ్ ద ఈస్టర్, ద పవర్ ఆఫ్ ద రిజరెక్టెడ్ గాడ్. చూడండి, ఆర్ స్టాండ్స్ ఫర్ రైజ్ ఆఫ్ బిలీవర్స్. ఇందాక నేను చెప్పానే, ఒక్క దినమందే 3,000. ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క అటువంటి ఆత్మశక్తి చేత నింపబడిన బిడ్డలు పునరుత్థాన శక్తిని వారి హృదయాలలో నింపుకుని పరిశుద్ధాత్మ దేవుని ఆ నడిపింపులో వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నా దేవుని యొక్క గొప్ప జీవవాక్యం ప్రతి హృదయాన్ని మార్చుకుంటూ వెళ్ళింది. చాలామంది కెట్టిన వారు అనేవారట, భూమిని తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఏమంటే వీళ్ళందరూ ఏమన్నా అలెగ్జాండర్ వంటి బాడీ బిల్డర్స్ అనుకుంటున్నారా ఈ శిష్యులందరూ? నో. ఒక ఏమో చేపలు పట్టే ఆయన, ఒక ఏమో పన్నులు వసూలు చేసే ఆయన. ఇలాంటి వాళ్ళండి శిష్యులందరూ. కొంతమంది పామరులు, చదువు కూడా లేదు. ఒక ఆయన అయితే క్రైస్తత్వాన్ని అంతము చేయాలని గుర్రం మీద వెళ్తూ దమస్కు నగరానికి వచ్చినప్పుడు వెలుగు అతని మీద పడి ఏ బిడ్డల్ని చంపాలని అనుకుంటూ ఉన్నాడో అటువంటి సత్య సువార్తను తన చేతుల్లోనికి తీసుకుని క్రొత్త నిబంధనలో 80% ఆఫ్ బుక్స్ రిటన్ బై దట్ పాల్, సౌలును పౌలుగా మార్చింది దట్ రిజరెక్టెడ్ పవర్. చూసారా, ఈ రోజున యేసయ్యలో శక్తి ఉంది, యేసు నామములో అమేజింగ్ పవర్ ఉంది. నిజమైన విశ్వాసంతో విరిగి నలిగిన హృదయంతో ఆ పాదాల దగ్గరికి చేరిన ప్రతి బిడ్డ జీవితం మార్చబడింది. యేసయ్యను నమ్మి నేను పాడైపోయానన్న వ్యక్తి కానీ, యేసయ్యను వదిలిపెట్టి నేను బాగుపడ్డానన్న వ్యక్తి కానీ ఈ లోకంలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా ఎన్నడూ లేరండి. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు టెస్ట్ హిస్ ట్రూ రిజరెక్టెడ్ పవర్. తరువాత నిత్య జీవానికి నీవు దారి వేసుకునే ఒక చక్కని పాత్రగా నిన్ను రావాలని దేవుడు కోరుతూ ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా మనం అలాంటి పాటలు పాడటం లేదు. అయ్యో ఏమైపోయావు,
అయ్యో అంధకారంలో ఉండిపోయావా, ఇప్పుడు మా బ్రతుకులేమవ్వాలి, మేమేమయ్యాలి, మేము అనాథలైపోయాం, ఆ పాట పాడటం లేదు. మనం ఏం పాడుతున్నామో తెలుసా అండి? ఈ ఉదయకాలం మనం ఏం పాడుతున్నామో తెలుసా అండి? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. మరణము గెల్చెను జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, సమాధి గెల్చెను జయ యేసు, సమాధి ఓడెను జయ క్రీస్తు, సమరము గెలిచిన జయ యేసు, శరణము నీవే జయ క్రీస్తు. Look at the kind of song we are singing this morning. Resurrected power. ఒకవేళ ఆయన సమాధిలోనే ఉంచబడి సమాధిలోనే ఆయన అంతమైపోయి ఉంటే క్రిస్టియానిటీ ఈజ్ నన్ అదర్ దెన్ బిగ్ జీరో, నో యూజ్ ఆఫ్ ఇట్. కానీ ఆయన లేచారు కాబట్టి ఈరోజున మనకు హోప్ ఉంది. ప్రపంచపు చిత్రపటంలో ఎంతమంది దేవుని నమ్ముకొని వారి హృదయాల్ని మార్చుకొని కరడుగట్టిన హృదయాలు, కరిగిపోయే హృదయాలై, మాంసపు హృదయాలై జీవితాల్ని మార్చుకుని గొప్ప గొప్ప సాక్షులుగా మిగిలారండి. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు దట్ కైండ్ ఆఫ్ లైఫ్ త్రూ హిజ్ ట్రూ రిజరెక్టెడ్ పవర్. ఆయన దగ్గరికి వచ్చిన అడిగిన బిడ్డలందరికీ ఆయన ఇచ్చే దేవుడు. ఆయన దగ్గరకు చూడండి, మగ్దలేని మరియ పెందలకడి లేచి వచ్చింది. ఆ రోజుల్లో స్త్రీలు అటువంటి చీకటి సమయాల్లో దే ఆర్ నాట్ సపోజ్ టు వాక్ అవుట్ సైడ్, ముఖ్యంగా ఆ యూదులలో ఉన్న సంస్కృతి. కానీ ఎలాగైనా ప్రియుణ్ణి కలుసుకోవాలి అని సుగంధ ద్రవ్యాలు తీసుకుని యూదుడికి చనిపోయినప్పుడు జరగాల్సిన కనీస మర్యాద కూడా జరగలేదు. అది ఎలాగో జరిగించాలి, ఎందుకంటే విశ్రాంతి దినం వచ్చేసిందని చెప్పి వెంటనే పరుగు పరుగున ఉదయకాలం ఆదివారం పెందలకడ లేచి వస్తూ ఉన్నదట. తన ఆశను చూడండి. గాడ్ ఆనర్డ్ హర్ డిజైర్. ఆ రోజుల్లో స్త్రీ చెప్పే సాక్ష్యము చెల్లదు. యూదుల సంస్కృతి మరలా స్త్రీ చెప్పే సాక్ష్యానికి వాల్యూ లేదు. కానీ యేసయ్యలో ఉన్న 3 ప్రథమ ఘట్టాలు ఆయన పుట్టినప్పుడు మరియకి దేవదూత ద్వారా చెప్పారు. ఆయన సిలువ దగ్గర మరలా ఒక మరియ ఉంది. ఆయన పునరుత్థానుడైన ప్రథమ క్షణాలలో మరలా ఒక స్త్రీ, నేను ప్రభువుని చూచి తిని అని చెప్పిన మొట్టమొదటి టెస్టిమనీ బై మేరీ మగ్దలేన్. గాడ్ బ్రోకెన్ ఆల్ ద బ్యారియర్స్. స్త్రీ పురుష తారతమ్యాలు లేవు, ధనికుడు పేదవాడన తారతమ్యాలు లేవు. ఆయన పశువుల పాక దగ్గరకు ఒక జ్ఞానులు వచ్చారు, ఆ పశువుల ఆ గొర్రెల కాపరులు వచ్చారు. పండితుడు పామరుడు అన్న తేడా లేదు, ధనికుడు పేద అన్న తేడా లేదు, స్త్రీ పురుషులన్న భేదము లేదు. హి హాజ్ ఈక్వల్, హీ ట్రీటెడ్ ఎవ్రీబడి ఈక్వల్. ఆయన రక్తము ప్రతి ఒక్కరి కొరకు చిందించబడింది. టుడే దట్ ఇస్ ద గుడ్ న్యూస్. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, మానవాళికి మోక్ష మార్గం ఇచ్చింది యేసు మాత్రమే. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అన్నారు. నేను కూడా మార్గం, నేను కూడా సత్యం, నేను కూడా జీవం అని ఆయన అనలేదండి. నోబడీ హెస్ డన్ దట్ కైండ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్ టు ద మ్యాన్ కైండ్. ఆయన గాయాలను తీసుకున్నాడు, మనకు స్వస్థతనిచ్చారు. ఆయన వివస్త్ర అయ్యాడు, మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చారు. మీ పాపాలు ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని మనకిచ్చాడు. దూషణలు ఆయన పొందారు, సమాధానము మనకిచ్చారు. ముళ్ళ కిరీటం ఆయన తీసుకున్నారు, జీవ కిరీటాన్ని మనకిచ్చారు. అలనాడు హేబేలు రక్తం న్యాయం చేయమని కోరింది. కల్వరి శిలువలో యేసు రక్తం వీరేమి చేయుచున్నారు వీరెరుగరు క్షమించమని కోరింది. ఇంత క్షమ, ఇంత ప్రేమ, ఇంత త్యాగము మరి ఎవరిలో మనం చూడమండి. చూడండి, పునరుత్థానుడైన వెంటనే ఒక్క నిమిషం ఆలోచించండి, యేసయ్య ఎవరికి కనపడాలి? మామూలుగా సిలువ మ్రాను మీద ఆయన సిలువ వేస్తూ నువ్వు దేవుడు అయితే దిగిరా అని అపహసిస్తూ యూదుల రాజని ఆ పైన బోర్డు పెట్టి హేళన చేసే వాళ్ళందరి దగ్గరికి ఒక్కసారి వెళ్ళి నన్ను సిలువ వేస్తారా, చూసుకోండి ఇప్పుడు ఎలా లేచాను అని వాళ్ళకి కనబడాలి కదా ముందు. నెవర్ వేస్టెడ్ హిస్ టైమ్ ఇన్ దట్ డిరెక్షన్. నో, వాళ్ళకి కనబడలా. శిష్యుల దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని వదిలిపెట్టి వేసి భయంతో దూరంగా వెళ్ళిపోయిన శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చేపలు వండి పెడుతున్నారు. పేతురిక అందరినీ వెంటేసుకుని గలిలయ సముద్ర తీరానికి బయలుదేరాడు. యేసయ్య గలిలయ ఒడ్డున అలసిపోయిన పేతురు కోసం చేపలు వండి ఇవ్వబోతూ ఉన్నారు. ఎంత క్షమాగుణం అండి, ఎంత సమాధానం. చూడండి, సిలువలో 7 మాటలు మనం చూసాం. పునరుత్థానుడైన యేసయ్య మాట్లాడిన, మరణాన్ని జయించి మృత్యువును జయించిన తరువాత యేసయ్య మాట్లాడిన మాటల్ని కూడా మనం ఒకసారి చూద్దాం.
ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, మీకు సమాధానము కలుగునుగాక. గాడ్ ఈవెన్ ఆఫ్టర్ రిజరక్షన్ ఇస్ నో ఎనీ, ఆయన హృదయాంతరాలలో నన్ను ఇలా సిలువ వేశారే అంటూ ఏ బాధ లేదు, నన్ను విడిచి వెళ్ళిపోయారు ఈ బిడ్డలు అన్న బాధ లేదు. ఆయన అంటున్నారు, మీకు సమాధానము కలుగుగాక. హీ కేమ్ ఫార్వర్డ్ టు గివ్ ద పీస్. ఇంకొక మాట, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవని వెతుకుచున్నావు? చూడండి, ఏడుస్తున్న మరియను ఓదారుస్తున్న దేవుడు యేసయ్య. తరువాత, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. ఈ గ్రామానికి వెళ్తూ యేసయ్య చెప్పిన మాటలు మర్చిపోయిన ఆ బిడ్డలకి మరలా వాక్యాన్ని గుర్తు చేస్తున్నారు. మోషే నుంచి ప్రతి ప్రవక్తలు ఏమని రాశారో ఈజ్ రిమైండింగ్ దెమ్. తర్వాత తోమాతో అంటున్నారు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. పునరుత్థానుని 7 మాటలండి ఇవి. తర్వాత, నన్ను ప్రేమించుచున్నావా, అయితే గొర్రెలు కాయి అని పేతురుతో చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని పొందుడి అని శిష్యులందరితో చెప్తున్నారు. సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి, సదాకాలము మీతో ఉన్నాను అని ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు. పునరుత్థానుని 7 మాటలు ఒకరిలో ప్రేమను బాగు చేస్తూ ఉన్నారు, పేతురులో. తోమాలో అవిశ్వాసాన్ని బాగు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఆ బిడ్డల్లో వాక్యాన్ని బాగు చేస్తూ ఉన్నారు. వాక్యాన్ని చదివి అర్థము కాని మందమతులారా, లుక్ ఎట్ ద వర్డ్ అంటూ వాక్యపు లోతుల్లోనికి వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎమోషనల్గా నిలబడి ఏడుస్తూ ఉన్న మరియలో విచారాన్ని బాగు చేస్తూ ఉన్నారు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. చూడండి, తను వదిలిపెట్టేసిన బిడ్డలకు సమాధానం ఇస్తూ ఉన్నారు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లవ్. చూడండి, స్కెప్టిక్స్ గాడ్ కన్వర్ట్ అని చెప్పాను ఇందాక. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందట. ఇశ్రాయేలు దేశాన్ని చూడాలని ఒక కుటుంబం వెళ్ళారట. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ వాళ్ళ అత్తయ్య గారు చనిపోయారట. వెంటనే ఇజ్రాయెల్ ఆఫీసర్స్ వచ్చి, సరే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక $50 మీరు పే చేస్తే మీ అత్తయ్య గారిని ఇక్కడే సమాధి చేస్తాం ఇశ్రాయేల్ దేశంలోనే. ఒకవేళ ఈ శరీరాన్ని మీ దేశానికి తీసుకువెళ్ళాలంటే ఒక $50,000 అవుతాయి అన్నారట, ప్రత్యేకమైన విమానంలో తీసుకువెళ్ళడానికి. ఆయన వెంటనే అన్నాడంట, ఆలోచించకుండా, ఒక క్షణం కూడా ఆలోచించకుండా, సరే $50,000 అయినా పర్వాలా, ప్రత్యేక విమానంలో మా దేశం తీసుకెళ్ళిపోతానన్నాడట. ఆ దేశంలో అదంతా గొప్ప న్యూస్ అయిపోయింది. అత్తయ్య గారిని $50 అక్కడ సమాధి చేయకుండా $50,000 పెట్టి ఎంత ప్రేమతో తీసుకొస్తున్న ప్రేమగల అల్లుడు అని చెప్పేసి మొత్తం అదంతా ప్రచారం చేస్తూ ఉన్నారట. ఆయన ఇలా ఎయిర్పోర్ట్లో దిగ్గానే విలేకరులందరూ మైక్ పట్టుకుని వచ్చి, అబ్బా ఎంత ప్రేమ సార్, ఎంత ప్రేమ, ఎంత వెచ్చించి మీ అత్తయ్య గారిని ఇక్కడ తీసుకుని వచ్చారని అడుగుతుంటే, ప్రేమ పాడా, అక్కడికి వెళ్ళినాక నాకు ఒక విషయం తెలిసింది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును అక్కడ సమాధి చేశారట. 3వ దినాన ఆయన లేచిపోయారంట. ఎందుకులే అలాంటి రిస్క్ తీసుకోవడం మా అత్తయ్య గారితో అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్తూ నవ్వుతూ చెప్తూ ఉన్నాడట. స్కెప్టిక్స్ గాట్ కన్వర్టెడ్ అంటే మాట నాకు ఈ చిన్న విషయం గుర్తుకొచ్చింది. లుక్ ఎట్ దాట్. ఈ ఈస్టర్ దేవుడు సజీవుడై లేచారు కాబట్టి, మృత్యువుని ఆయన జయించారు కాబట్టి, నిన్ను కూడా మృత్యు కోరల నుంచి తప్పించి నిత్య జీవం ఆయన ఇవ్వగలరు. ఈ లోకం వచ్చే శరీరం అందరికీ రావాల్సిందే, ఈ శారీరక మరణం. కానీ దాని తర్వాత అసలైన మరణం ఉంది. అసలైన మరణం, నిత్య మరణం. ఫర్ ఆల్ ఎటర్నిటీ వీ విల్ బీ ఇన్ ద ఎటర్నల్ డామినేషన్ ఆఫ్ హెల్. నరకపు బడవాగ్నిలో యుగ యుగాలు మనము కాల్చబడాలి. అటువంటి భయంకరమైన 2వ నరకం నుండి మనల్ని తప్పించి నిత్య జీవానికి చేర్చగల సమర్థుడు యేసు. ఒక యజ్ఞ పశువుగా వాట్ సిన్స్ డిమాండ్, హీ పెయిడ్ ద పెనాల్టీ. మీరు ఎప్పుడైనా ఒక ఆడిటోరియంలోకి ఎంటర్ అవ్వాలనుకోండి, ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది, లోపల ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది, బయట ఒక వెల పెడతారు, ఒక కాస్ట్ అన్నమాట, ఎంట్రీ టికెట్. ఫస్ట్ మీరు పే చేయాలి మనీ, దెన్ దే విల్ గివ్ యూ అ రిసిప్ట్. అది పట్టుకుని వెళ్ళి ఆ గేట్ దగ్గర చూపించాలి. ద క్రూసిఫిక్షన్ ఆన్ ఫ్రైడే is Jesus' payment of everybody's sin. రిజరక్షన్, చనిపోయిన తన ప్రియ కుమారుణ్ణి మరణపు కోరల నుంచి ఆ తండ్రి ఇలా లేపాడే, that is the approval receipt from above. He paid the penalty and God sent that approval receipt through this resurrection. Today you and I freed from that eternal clutches of sin. We are escaped from the eternal damnation of hell. ఈరోజు మనకు ఒక విశ్వాసం ఉంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మనల్ని విడిచిపెట్టు దేవుడు కారు. ఈ రోజున దేవుని బిడ్డగా ఈ ఈస్టర్ ఉదయకాలంలో నీ ఆరాధన ఎలా ఉంది? ఇందాక వాక్యాన్ని చదివాను. పెందల కడ లేచి, ఏ యూదులు ఏమనుకున్నా, ఏ సంస్కృతి ఏమని చెప్పినా, నా ప్రియుణ్ణి చేరడానికి నన్నెవ్వరూ ఆపలేరంటూ పరిమళ ద్రవ్యాలతో, తనకు తెలిసింది ఏమిటంటే ఒక చనిపోయిన పాతిపెట్టబడిన యేసయ్యనే నేను రీచ్ అవుతాననుకుంది. తనకు తెలియదు పునరుత్థానుడైన దేవుణ్ణి కలవబోతుందని. చనిపోయి పాతిపెట్టబడిన యేసయ్యను కలవడానికే అంత ఆరాధన భావంతో వచ్చిందే, పరిమళ ద్రవ్యాలతో అలంకరించాలని. నీకు మృత్యువును జయించి మరణపు కోరల్ని విరిచిన దేవుడని తెలిసి కూడా ఎలా ఉన్నది నీ ఆరాధన? చూడండి, 3 వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నాను 3 ఇన్సిడెంట్స్ నుంచి. ఒకటి, ఆయన పుట్టినప్పుడు 100 మైళ్ళు దూరం నుంచి ఒంటిలో నెక్కి వారికున్న కొద్ది పరిజ్ఞానం చేత ఎప్పుడో ఒక ప్రత్యేకమైన నక్షత్రం వచ్చినప్పుడు ఎవరో కారణజన్ముడు పుట్టి ఉంటాడన్న వాళ్ళకున్న చిన్న పరిమిత జ్ఞానంతో ఖండఖండాలను దాటి 100 మైళ్ళు వచ్చిన జ్ఞానులు ఆయన పుట్టినప్పుడు. శిలువ మ్రాను మీద రక్తసిక్తమైపోయి మృత్యుకోరల్లోనికి జారిపోతున్న ఆ యేసులో అప్పుడే రాబోయే మృత్యుంజయుడిని చూచి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను చేర్చుకో అంటూ ఒక పామరుడు, ఎప్పుడు ఎక్కడ ఏ దేవుని మెసేజ్ కూడా వినలేదు, ఏ వాక్యము కూడా తనకు తెలియదు, ఏ అద్భుతాన్ని కూడా చూడలేదు, అటువంటి దొంగ గుడ్ ఫ్రైడే నాడే ఈస్టర్ని చూడగలిగాడు. 2వ ఆరాధన, 3వ ఆరాధన, పాతి పెట్టబడి సమాధిలో ఉంచబడిన యేసయ్య. ఆయన పరిమళ ద్రవ్యాలు పూద్దామని ఆదివారమున సంస్కృతి పెట్టిన ఆ అడ్డుగోడల్ని దాటుకుని ఆ ఇంక పెందలాడే చీకటి ఉండగా చీకటి పొరల్ని చీల్చుకుంటూ ఆరాధన భావంతో ఆయన దగ్గరికి చేరుతున్న మరియా. ఎలా ఉన్నది నీ ఆరాధన? జ్ఞానులు శిలువపై దొంగ ఉదయకాలపు పెందలకడ లేచి వస్తూ ఉన్న మరియా. హౌ ఈజ్ యువర్ వర్షిప్? డిస్టెన్స్ మ్యాటర్? లేకపోతే అవిశ్వాసి అయిపోతూ ఉన్నావా? నీకున్న ప్రస్తుత కష్టాలను చూచి అద్భుతమైన సాక్ష్యాలు కష్టాల కొలిమిలో నుండే పుట్టాయి. నెవర్ ఫర్గెట్ దాట్. ఆకూరు లోయల్ని నిరీక్షణ ద్వారములుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అరణ్య స్థలాల్ని ఏదేను వనములా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎడారి భూముల్ని యెహోవా తోటవలే చేయగలిగిన దేవుడు మన దేవుడు. రాత్రి ఏడ్పు వచ్చిన ఉదయాన సంతోష గానములతో నాట్యమాడుతావు. ఏడ్చు చూపోవు విత్తువాడు సంతోష గానముతో పనులు మోసుకుని వస్తాడు. నీ అంగలార్పును నాట్యముగా నేను మారుస్తానన్నారు దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తమగును అన్నాడు దేవుడు. ఈ ఉదయకాలపు ఈస్టర్ ఉదయాన నిజమే దుఃఖ దినములు సమాప్తమైన అద్భుతమైన గడియలు. బికాస్ హీ ఈజ్ రిజన్, వీ కెన్ ఫేస్ ఆల్ అవర్ టుమారోస్ బోల్డ్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచారు. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే వస్తానన్న దేవుడు తప్పకుండా వస్తారు. నీవు నీతిగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీవు జీవిస్తే నీవు కూడా అటువంటి అద్భుత గడియల్లో నిత్యత్వం ఆయనతో ఉంటావు. నెవర్ మిస్ దాట్. చూడండి, ఈ మాట చాలాసార్లు చెప్పాను, మరొక్కసారి గుర్తు చేసి నేను ముగిస్తున్నాను. నెవర్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు వెల్కమ్ జీసస్. నెవర్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు ఎంబ్రేస్ హిమ్ యాజ్ యువర్ సేవియర్, యాజ్ యువర్ ఓన్లీ సేవియర్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వం ఇవ్వగలిగిన, నిన్ను మోక్షానికి చేర్చగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసయ్య. చూడండి, ఒకసారి ఒక ఆయన ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉన్నాడట. ఆయన వాషింగ్టన్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒక 15 నిమిషాలలో, పావు గంటలో విమానం రాబోతూ ఉంది. ఆయన కూర్చుని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆయన వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వెళ్ళాలి ఇంటర్వ్యూకి. ఆ కూర్చుని ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఇలాగ పక్కకు తిరిగితే ఒక ఎలక్ట్రానిక్ మిషన్ కనిపించిందట. ఆ ఎలక్ట్రానిక్ మిషన్ మీద ఒక మాట రాయబడి ఉన్నదట, యు గివ్ మీ $10, దెన్ ఐ విల్ టెల్ యూ ఆల్ యువర్ హిస్టరీ. ఈయనకి ఆశ్చర్యం వేసిందట. నేను $10 అందులో వేస్తే నా చరిత్ర అంతా ఈ మిషన్ ఎలా చెప్తుంది అని విచిత్రంగా వచ్చి అట్లా నుంచుని జేబులోంచి $10 తీసి అట్లా వేసి ఆ బటన్ నొక్కాడట. వెంటనే ఒక స్లిప్ వచ్చిందట. ఏమంటే, యువర్ మిస్టర్ జాన్, యువర్ 45 years old. నీకు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. నీవు న్యూయార్క్ సిటీకి వెళ్తున్నావు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఆల్ ద బెస్ట్ అని వచ్చిందట. ఈయనకి ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆ జుట్టు అంతా అలా చెరిపేసుకుని ఆ టై అంతా తీసేసి కొద్దిగా మార్చుకుని మరలా దాని మీద నిలబడి $10 వేసి స్విచ్ నొక్కాడట. మరలా వచ్చింది, యు ఆర్ స్టిల్ మిస్టర్ జాన్,
You are still at 45 years old. You still have one wife and 2 children. You are going to city of New York to attend for an interview. All the best. ఈయనకి ఇంకా అర్థం కాలేదట. ఎలాగైనా ఈ మిషన్ పని పట్టాలని ఆ ప్రక్కనే ఒక షాప్ ఉంటే ఆ షాప్లోకి వెళ్ళి అక్కడున్న స్త్రీలు ధరించే దుస్తులన్నీ తీసుకుని ఆ స్త్రీలు ధరించే దుస్తులన్నీ వేసి ఆ ఫ్రాక్స్ అవన్నీ హై హీల్స్ అవన్నీ కొనుక్కుని ఆ విగ్ అవన్నీ పెట్టుకుని లిప్స్టిక్ అంతా రాసుకుని మొత్తానికి స్త్రీగా తయారై ఇప్పుడు ఎలాగైనా ఈ మిషన్ పని పడతానని చెప్పి వచ్చి అలా నుంచుని జేబులోంచి $10 తీసి అలా వేసి అలా స్విచ్ నొక్కాడట. వెంటనే ఒక స్లిప్ వచ్చిందట. అందులో ఏమని రాసిందంటే, యు ఆర్ స్టిల్ మిస్టర్ జాన్, యు ఆర్ స్టిల్ ఎట్ 45 years old, యు ఆర్ స్టిల్ one wife and 2 children, యు ఆర్ స్టిల్ గోయింగ్ టు న్యూయార్క్ సిటీ టు అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ, బట్ సారీ, నీవెక్కాల్సిన విమానం వెళ్ళిపోయి చాలాసేపు అయింది. బట్ సారీ, యు మిస్ ద ఫ్లైట్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, పునరుత్థానపు శక్తిని చూచి కూడా మృత్యు కోరల్ని విడిచి మరణమా నీ ముల్లెక్కడా అని అడిగిన నీలో ఉన్న తండ్రి ఆ మృత్యుంజయుణ్ణి చూచిన తర్వాత కూడా శిలువపై అంత గొప్ప బలియాగాన్ని జరిగించి మా పాప శాపాల్ని నీవు మోసి బలి పశువుగా దేవుని గొర్రెపిల్లగా తండ్రి యు పెయిడ్ అవర్ పెనాల్టీ. ఇవన్నీ చూచి కూడా తండ్రి మేము మా పర్పస్ని మర్చిపోతే, నిత్యరాజ్యాన్ని చేరకపోతే ఆ జీవితం వృధా ప్రభువా. ఈ లోకపు పరిస్థితుల్లో పడి తండ్రి హెల్ప్ us నాట్ నెవర్ మిస్ ద ఫ్లైట్. తండ్రి ప్రతి బిడ్డ ఆత్మీయ నేత్రాలు తెరవండి. ఈ ఈస్టర్ ఉదయం ఒక మరిచిపోలేని ఉదయమై శక్తిని పొంది బలమును పొంది తండ్రి ఆత్మబలాన్ని పొంది లెంట్ డేస్లో తండ్రి మీరు శరీరాశ నేత్రాశ జీవపు డంబాల్ని జయించి ఆత్మబలముతో గలీలకు వెళ్ళును అని రాయబడినట్టుగా ఈ ఈస్టర్ ఉదయాన తండ్రి ప్రతి బిడ్డను తండ్రి నీ ఆత్మ బలము చేత నింపమని నీ చేతులకి అర్పించుకుంటూ వాక్యము విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఏ బిడ్డలు తండ్రి మరి దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ నీడు ఆ ఇంటిలో ఉందో నీ గొప్ప కృపచేత అలనాడు కానా వివాహంలో నీ ఉండబట్టి తండ్రి అక్కడ ఉన్న అవసరాన్ని పూడ్చివేశావు, అక్కడ సంతోషాన్ని వెదజల్లావు తండ్రి. ప్రతి ఇంటిలో వారి అవసరతను నీ చిత్తంలో జరిగించమని ఈ ఈస్టర్ ఉదయాన దేవుడు నా జీవితంలో గొప్ప శుభాన్ని చేశాడన్నట్టుగా ప్రతి ఒక్కరూ చక్కని సాక్ష్యం ఇచ్చేలాగున ప్రతి బిడ్డను మీ చేతిలో పెడుతూ నీ గొప్ప కార్యము జరిగించమని తండ్రి. హెల్ప్ us నెవర్ మిస్ ద ఫ్లైట్. నీతో నిత్యత్వం ఉండాలి. అటువంటి కృపల చేత ప్రతి బిడ్డను నింపమని దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రతి బిడ్డకు తోడై ఈ ఉదయకాలపు వాక్యము విన్నట్టుగా నిజమైన పునరుత్థాన బలము చేత ప్రతి బిడ్డను నింపి నిత్యత్వములో కలకాలము దేవునితో ఉండు గొప్ప గడియలు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ ఈస్టర్ శుభాభివందనాలు. మరి ఇంకా దూరంగా ఉన్న బిడ్డలు మీరు బెంగళూరు వచ్చినప్పుడు తప్పకుండా వైట్ఫీల్డ్ ఫెలోషిప్కి వచ్చి అందరం కలిసి సంఘముగా దేవుణ్ణి ఆరాధించి ఆయన గొప్ప నామాన్ని గణపరుద్దాం. మన జీవితాలని ఆత్మ బలము చేత నింపుకుందాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.